నిమ్మ సోడా సరబత్తు సుగంధి మారేడు సమ్మర్ లో చల్ల చల్లగా సబ్జా వేసిస్తాం. రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకవమ్మా. అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్. రే తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కమెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను పాడబోయే పాట ఎన్నెన్నో జన్మల బంధం. పాడింది ఎస్పీబీ మరియు వాణి జయరాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నేను పలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఏంటి అలా అరిచావు? రూమ్ డోర్లు దగ్గరికి వేసుకొని ఏం చేస్తున్నావు ఇక్కడ? నాలోని సంగీత గాన గంధర్వ విద్వాంసుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. ఏంటి ఈ రేకు డబ్బా గొంతేసుకొని? లిల్లీ, వాట్ ఆర్ యు టాకింగ్? సాంగ్ లో మేల్ వర్షనే కాదు ఫీమేల్ వర్షన్ కూడా నేనే పాడాను. నా వాయిస్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అయితే వెళ్ళి అమలాపురంలో ఆర్కెస్ట్రా పెట్టుకో. ఏ నైస్ ఐడియా. వెళ్తాను. గవ్వల ద్వారా గానామృతం అని ఒక బ్యాండ్ పెట్టి స్టేజ్ లెవెల్లో మొదలు పెట్టి సినిమా లెవెల్ వరకు పాడతాను. పాడి నువ్వే వినుకుంటావా? లిల్లీ, నాలోని కళాకారుణ్ణి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఇలా డిస్కరేజ్ చేయకు. నాకు అసలే నీ పాట వినే కరేజ్ లేదు, మళ్ళా ఎంకరేజ్ డిస్కరేజ్ ఒకటి. ముందొచ్చి అన్నం తిను. ఏంటి చేయలేస్తుంది? ఏం లేదు, అన్నం అన్నావు కదా, ఏ కూరండు? జస్ట్ అన్నం ఒక్కటే వండాను. ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాకెట్ ఉంది, వేసుకొని తినేసాయి. వాట్ ఈస్ దిస్ లిల్లీ? ఉప్పు చేప పప్పుచారు చేయమన్నాను కదా. ఏంటి? అదే ఉప్పు చేప పప్పుచారు లాంటి వండే ఆలోచనలు ఏమైనా ఉంటే వద్దు అంటున్నా. నాకేం అలాంటి ఆలోచన లేవు. నీకేమైనా కావాలంటే నువ్వే వండుకొని తిను. అబ్బా, వరస్ట్ వైఫ్ ఆఫ్ ది డెకేడ్. ఇక నన్ను తిట్టుకోవడం ఆపి కంచంలో రైస్ పెట్టుకో. ఓకే లిల్లీ, నువ్వు వెళ్ళి పేషెంట్స్ కి పారాసెటమాల్ డోలో 650 రాసుకో. మన తెచ్చిన మ్యాంగోస్ ఎక్కడున్నాయి? ఏ వావ్, తోటలో కొట్టేసిన కమ్మని మ్యాంగోస్. ఆనందం డబ్బులో ఉందని ఎవడు చెప్పాడురా? పెరిగన్నంలో మామిడికాయ పిండేద్దామురా. పిండేసాక ముద్దలు కలిపి నోటులో పెడితే అబ్బా ఎక్సలెంట్, అద్భుతమండి. ఏంటది? మామిడి పండు పెరుగన్నం. తదా తన తావిడి పళ్ళు తొత్తేతాం తదా. నువ్వు తాత ఇవ్వలేదు. మీ తాత నా దగ్గర ఎందుకుంటాడ్రా? తాతే తాట. ఏం తాటరా? తావిడి పళ్ళు తాట. మామిడి పళ్ళు వాటానా? అయినా ఇంత లేట్ కొత్త ఎలారా? ఆల్రెడీ తినేసా. ఇదిగా లాస్ట్ లో ఒకటి మిగిలితే ఇప్పుడే ఈ పెరుగన్నంలో తింటున్నా. పోన్లే, ఇదిగో ఈ టెంక చీకు. నాకేం తక్కర్లేదు. తీతో అనవసరంగా తావిడి పళ్ళకి తొత్తాను. సరియాదుగా తాకు తావిడి పళ్ళు తొనేత్తివ్వు. ఏంటమ్మా కొనేసి ఇవ్వాలా? డబ్బులుంటే నేనే కొనుక్కుంటాను కదరా. నిన్ను తీసుకెళ్లి మామిడి పళ్ళు ఎందుకు దొంగతనం చేస్తాను? అదంతా నాకు తెలీదు. నాకు తావిడి పళ్ళు కావాలి. అబ్బా, ఈడేంటి ఎలా తగులుకున్నాడు? నాకు తావిడి పళ్ళు తావాలి. నా దగ్గర మామిడి పళ్ళు లేవు గాని ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? మనతో పాటు మామిడి పళ్ళ తోటకు మనుగడు కూడా వచ్చాడు కదరా, ఆడి దగ్గర ఉంటాయి. పద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ నైస్ చేసి నైస్ గా లాగేద్దాం. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖుల రేవ్ పార్టీయా? ఒరే మను, యా డాడ్. రేవ్ పార్టీ అంటే ఏంట్రా? ఏమో నాన్నగారు, నాకు పాలిటిక్స్ లో అంత టచ్ లేదు, మీకే తెలియాలి. యు పూర్ ఇల్లిటరేట్ ఫ్యామిలీ. రేవ్ పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు కాదురా. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి రెస్టారెంట్లలో పబ్బుల్లో చేసుకునే పార్టీలు రేవులంటా ఇసుక తబ్బలంటా చేసుకుంటారు. అందుకే దాన్ని రేవ్ పార్టీ అంటారు. వావ్, యు ఆర్ సో బ్రేవ్ రా గోరా. థ్యాంక్స్ అంకుల్. అయినా మన ఊర్లో రేవులు లేనట్టు బెంగళూరు వెళ్ళి చేసుకోవడం ఏంటో. మన హైదరాబాద్ లో చెరువులు కాలువలు తప్ప రేవులు ఎక్కడ ఉన్నాయి అంకుల్? అది కూడా నిజమేరా.
అయినా ఈ కాలంలో చెడిపోవడానికి కొత్త కొత్త దారులను ఎత్తుక్కుంటున్నారు. ఒరే మను, నువ్వు గనక ఇలాంటివన్నీ నేర్చుకున్నావు అనుకో, బెల్ట్ బగిలి పగిలిపోయేలా కొడతాను. మీరు ఇచ్చే 5 రూపాయలకి రేగొడియాలే రావు, మళ్ళీ రేవు పార్టీలు అవుతున్నా మొఖానికి. మన మనుగాడు అలాంటాడు కాదు అంకుల్, ఈజ్ ఎ వెరీ గుడ్ గాయ్. ఈడేటి మనకు సపోర్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మొన్న ఏమేం తెలుసా అంకుల్, నేను మనుగోడు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక గుడ్డి ముసలావిడ రోడ్ క్రాస్ చేస్తుంది అంకుల్. ఒక లారీ సడన్ గా వస్తుంది అంకుల్. అప్పుడు మనుగోడు హీరోలా వెళ్ళి ఆ ముసలావిడిని ఎత్తుకొని రోడ్డు క్రాస్ చేయించాడు అంకుల్. మరి లారీ ఏమైందిరా? ఏ లారీ అంకుల్? అదే ఇందాక వస్తుందన్నావు కదా. ఓ అది అవతల రోడ్లో వెళ్తుంది అంకుల్, మనకు సంబంధం లేదు. నువ్వు బోగ్గాడు, వాడు పోరం బోగ్గాడు. మరి మేము చెప్తున్న సొల్లంతా వింటున్నా మీరు. ఏంట్రా ఆపేసావే? అను అను నిన్నే పిలుస్తున్నారు. రే తత్తి పదరా, మన ఆంటీ సరిపోతాం. పని పాట లేదు యాదవ్. ఆంటీ ఆంటీ ఓ ఆంటీ. ఏంటి? ఆంటీ అనగానే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తాం. నేను పిలిచింది నిన్ను కాదు, మా లక్ష్మి ఆంటీని. నేను వచ్చింది నీ కోసమే కాదు, లక్ష్మి కోసమే. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంటి పంకజం అక్కాయ్, ఏం కావాలి? ఫినాయిల్ కావాలంటే ఆంటీ ఇవ్వండి, తాగేసి పైకి పోద్ది. ఒరే గోరా, అవసరం లేకుండా నాతో పెట్టుకున్నావనుకో ఇంకా పెట్టుకోవడానికి నువ్వు ఉండవు. ముందు మీరు ఇంట్లో సరుకులు సరిగ్గా పెట్టుకోండి, అప్పుడు ఇలా పక్కింటికి వచ్చి అరువు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకో ఏంటమ్మా? ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు కొసరు అడుగుతారు, నీలా కేజీలు పట్టుకుపోయి మాకు ఎసరెట్టరు. బాగుందమ్మా లక్ష్మి, చాలా బాగుంది. నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను అందేసి మాట్లాడడం, నువ్వు కామగా నిల్చొని చూడడం. వాళ్ళు చెప్పింది నిజమే కదా అక్కాయ్. అబ్బా బాగా మర్యాద చేసావమ్మా. ఇంకోసారి నీ గడప తొక్కితే చూడు. అవును, గడప తొక్కదు, జస్ట్ కిటికీ దగ్గరకు వచ్చి అడుగుతుంది అంతే. బాగా చెప్పారా? మీకు ఇప్పుడు కాదురా, నా టైం వచ్చినప్పుడు చెప్తాను. వెళ్ళి మీ పంజాగడికి చెప్పు, ఇద్దరికి టైం వచ్చినప్పుడు రండి. తోరా ఏంట్రా తోరా బోరా అనుకోని తన మొత్తిని తనేతి నువ్వు తేత్తుందేటి? తావుడు పళ్ళు తడుగుతానన్నా తడుగు. ఉండు తొడుగుతాను. ఆంటీ ఏంట్రా గోరా? ఏం లేదులేండి. పర్లేదురా అడుగు. ఇక్కడ ఏమైనా డాన్స్ బేబీ డాన్స్ జరుగుతుందో అలా చూస్తున్నాం. నేను ఇక్కడ పర్సనల్స్ మాట్లాడుకోవాలి. వెళ్ళి అంకుల్ తో తిట్లు తింటా ఉండు. ఒరే మను, ఈయనొకడు కరెక్ట్ టైం పిలుస్తాడు. ఆంటీ మొన్న మనుగడు ఓ మూటడు మామిడి పళ్ళు తెచ్చాడు కదా. తెచ్చాడు కదా, అందులో 4 మామిడి పళ్ళు తీసి ఈ అభాగ్యుడికి ఇవ్వండి ఆంటీ. పొద్దున్నే అడుక్కునే వాళ్ళ మా ఇంటికి వచ్చాడు. ఇంకెక్కడ మామిడి పళ్ళురా, తెచ్చిన రోజు అవగొట్టేశారు. మూటడు మామిడి పళ్ళు తినేశారా? చివర్లో 3 మిగిలితే నేనే ఎండేస్తా అండ్ర పెట్టాను. ఓ యు డ్రైడా. రే తత్తి, నీ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అయిపోయిందంట. తాండ్ర తింటావేటి? తాండ్ర తొద్దు, తావుడి పళ్ళే తావాలి. సర్లేరా, ఇంకొక ఒక్కలు నేను తోట చూసి సాయంత్రం వెళ్దాం. నువ్వు ఎప్పుడు తింటే నీతో తాత అన్న తాయ్ తాయ్ పార్సిల్ చేసి థాయిలాండ్ పంపించాలి. అదా ఇంకేంట్రా గోరా, లిల్లీ ఎలా ఉంది? దానికేంటంటే సమ్మర్ లో చల్లగా రసన బదులు నా రక్తం తాగుతుంది. ఎందుకురా ఎప్పుడు ఏదో ఒకటి అంటావు అలాగా? అబ్బా దాని గురించి వదిలేండి ఆంటీ. ఇందాక తాండ్ర పెట్టానన్నారు కదా, తాండ్ర ఒకటే పెట్టారా లేదా అదే చేత్తో అప్పడాలు ఒడియాలు లాంటివి ఏమైనా పెట్టారా? పెడతదిరా, పెడతది. ఒడియాలు ఒకటి సరిపోతాయా? అప్పడాలు గుమ్ముడి ఒడియాలు కూడా పెట్టించాలా? అంకుల్ నాకు డౌట్ అంకుల్, ఎందుకు అంకుల్ ప్రతిసారి మిడిల్ లోకి వచ్చేస్తారా? బికాస్ ఐ మిడిల్ క్లాస్ ఫాదర్ రా, అందుకే నువ్వు బొక్కెట్టే లోపే మిడిల్ లో వచ్చేస్తాను. అసలు ఒడియాలు ఎట్టంలో బొక్కే ఉంటది అంకుల్, నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి. ఒడియాలు పెట్టేస్తే సరిపోద్దేటి, అవి నూనెలో ఏపక్కర్లేద్దా? ఎంత మందికి ఒడియాలు ఆపాలంటే 1/2 లీటర్ నూనె అయిపోద్ది. అబ్బా మీరు ఉండండి నాన్నగారు, పెద్దానికి ఏదో ఒకటి చెప్తారు. నువ్వేంట్రా మధ్యలో? ప్రతిసారి ఆ పచ్చళ్ళు చారులు వేసుకుని తినలేకపోతున్నామండి. అదే అప్పడాలో ఒడియాలో ఉంటే అన్నంలో కరకరలాడుతూ నంచుకుంటూ తినొచ్చు. నీకు అసలు తిండి అట్టడమే దండగా, మళ్ళీ అప్పడాలో ఒడియాలట. అబ్బా వాడిప్పుడు ఏం అడిగాడండి? ఒడియాలే కదా, చిటికలో పెట్టేస్తాను. ఏది పెట్టలేదే? వెరీ బ్యాడ్ జోక్ అంకుల్. తిట్టేస్తాను మిమ్మల్ని, మీరు వద్దన్నందుకేనే నేను ఒడియాలు పెడతాను. ఒరే మను, ఇదంతా నీ ట్రైనింగే కదరా? ఇది మరీ బాగుంది. మీరు కొట్టుకుని మధ్యలో నన్ను అంటారేంటి? పెట్టుకోండిరా, పెట్టుకోండి. ఆపడానికి ఎలాగో నూనె కావాలి కదా, అప్పుడు నా దగ్గరికే రావాలి. ఓకే అంకుల్, నూనె కావాల్సినప్పుడు అడుగుతా. ఇప్పుడు జస్ట్ ఒడియాల సామాన్లకు డబ్బులు ఇవ్వండి చాలు. ఏంట్రా? ఏంటి ఇవ్వరా? అబ్బా ఇదొకద్దే ఎత్తనాలే. చి, ప్రతిరోజు అడ్డడానికి వచ్చి ఏదో ఒకటి ఉంటది. ఇదిగో పట్టండి. ఆంటీ మీరేం ఒడియాలు పెట్టండి.
వడియాలంటున్నాను రా. దా నువ్వు కూడా ఒకటి పెట్టు. ఓకే మామా. ఇక్కడ చూడు. ఎవడి పెట్టాడు? అబ్బో థ్యాంక్ యూ చిట్టి. వీడి సిగ్గు సంతకెళ్ళా. గ్యాప్ దొరికితే చాలు లో బీజం వేసుకుంటున్నారు. నాన్న ముక్కు చెప్పుకోరే. మనుగడు పక్కనే ఉన్నాడు, చూసాడు అనుకో. మామా ఇంకా ఇక్కడ చూడు. ఏ లవ్ సింబల్ భలే వేసావురా. నీకోసమే మామా. నా ఫ్రెండ్ అయినా లవ్ అయినా అన్ని నువ్వే కదా. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మామా, డోంట్ ఫీల్. నాకని చెప్పు. గోరే ఎల్వో ఎల్ఎల్వై లిల్లీ. లిల్లీ చూడు, నీ పేరు రాశాను. ఏంటి లిల్లీ, నచ్చలేదా? నా పేరు స్పెల్లింగ్ ఏంటి? ఎల్వో ఎల్ఎల్వై లిల్లీ కరెక్టే కదా? అది లిల్లీ కోదురో లొల్లి. రెండు ఒకటే కదా. ఉంటాను లిల్లీ, బాయ్. ఇంటికి రా, నీ పని చెప్తా. అయ్యి బాబోయ్. అయిపోయిందిరా. అయిపోయిందా? అయితే వండుకుని తినేచ్చా? ఇప్పుడే కదరా పెట్టావు, అప్పుడే ఎలా తినేస్తావు? ఫస్ట్ ఇవన్నీ ఎండాలి. ఎండ గట్టిగా ఉందంటీ, ఓ గంటలో ఎండిపోతాయేమో. అవునరా. ఒరే నాన్న, నువ్వు ఎక్కడే నించోని ఓ కర్ర పట్టుకొని కాకులు రాకుండా కాపలా కాయి. ఏంటి ఎండలో కాపలా కాయాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా అందం ఆవిరైపోదు. ఒరే నీకుంది అందం కాదురా మా అందం. అయితే నువ్వు కాయరా, కాయ్. మీ ఇంట్లో ఒడియాలు పెట్టుకుంటే నేనెందుకురా కాపలా కాయాలి? ఏ నువ్వు తీసుకెళ్ళవా ఒడియాలు? నేనెన్ని తీసుకెళ్తాను, జస్ట్ క్యాన్. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా నాతో పాటు ఉండి కాపలా కాయ్. నాకు అవదురా, నేను లిల్లీని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. సర్లే, ముక్కు మామగాడు ఉంటాడు. నాకు హార్ట్ లో హోల్ ఉంది మామా, హీట్ తట్టుకోలేదు. మామా నువ్వు కూడానా? సారీ మామా. చిచ్చి, బెస్ట్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాక నాకు ఇంకెవరు అక్కర్లేదు. నేను ఒకనే కాసుకుంటాను. అమ్మా ఆ కర్ర అందుకో. ఓసే అను, ఆ గొడుగు అందుకో. ఏం చేస్తున్నావు అక్కడ? లేగా అమ్మా, ఈ మనుగాడి సెక్యూరిటీలోనే ట్రెస్ పాసింగా? కుదరదమ్మా. అమ్మడి అమ్మ, ఇది వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొచ్చినట్టుంది. ఎల్లెల్లగా స్టోర్ చేస్తున్నారా? ఎంత చేస్తున్నారు? అమ్మయ్యా. ఈడేంటి కునికెత్తనాడు? ఆహా, వడియాలు పెట్టుకున్నారా? ఉండరా, ఇవన్నీ లేపేసి నీకు చెవాట్లు పెట్టిస్తాను. టాలెంట్ చూపిస్తున్నావేటి? ఏం లేదు, వడియాలు ఎండాయా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే. చెక్కింగ్ చేస్తున్నావా? అరువు అడగడం అయిపోయింది, ఇప్పుడు దొబ్బేయడం మొదలెట్టావా? దొబ్బేయడమా? ఏదో 4 వడియాలు తీసుకున్నందుకు దొంగం చేస్తావా? చూడరా, మీరు పెట్టుకున్న ఒక్క వడియం కూడా మీ చేతికి చిక్కదు. ఇదే నా శాపం. పోవే డెప్పం. ఐస్ క్రీము ఎలాగో వడియాలన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయాయి. పైన కాకులు లేవు, పక్కింటి పంకజం లేదు. సో మనం అలా కిందకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చేద్దాం. భయ్యా క్యా హై? అన్నీ హై బాబు, ఏం కావాలి? అయితే ఒక కుల్ఫీ ఇవ్వు. ఇదిగో బాబు, తీసుకో. బాబు ఏదేమైనా ఇది మంచి టేస్ట్ బాబు. అవునన్నా, ఎప్పుడు కుల్ఫీయే తింటాను. నేను చెప్తుంది కుల్ఫీ గురించి కాదు తమ్ముడు. ఎంత వర్షంలో కూడా ఐస్ క్రీమ్ తింటున్నావు చూడు, ఆ రొమాంటిక్ టేస్ట్ గురించి. వర్షమా? నువ్వు గొడిగేసుకుని ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, కానీ బయట వర్షం పడుతుంది. అదెంత కూల్గా చెప్తావేటన్నా? తమ్ముడు డబ్బులు రా, డబ్బులు. వడియాలకి కాపలా పెడితే ఎక్కడికి వెళ్ళావురా? అంటే ఐస్ క్రీమ్ కొనుక్కుందామని. కుల్ఫీ. నిన్ను మీ నాన్నగారు కొట్టడంలో తప్పే లేదురా, కానీ ఈ రోజు నా టర్ను. ఈ దుడ్డు కర్ర ఇరిగిపోవాలి.